ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. ప్రేక్షక మహాశైలకు మా పురాణామృతం ఛానల్ ద్వారా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టుతో మీ ముందుకు వస్తున్నాను. ఆవు నెయ్యి యొక్క ప్రాధాన్యత గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. అన్నిటికంటే కూడా ఆవు చాలా పరమ పవిత్రమైనటువంటి జంతువు ఆవు. పూర్వం ఆవులు లక్షల సంఖ్యల్లో పెంచేటువంటి వారు. పూర్వకాలం ఎవరికైనా దానం చేయాలంటే ఆవును దానం చేస్తే అంతకంటే పుణ్యం ఇంకొకటి లేదని గోదానం అని గోవుల్ని దానం చేసేటువంటి వారు. అంత పవిత్రమైనటువంటిది ఆవు. ఆ ఆవుకి అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది, ఎందుకు ఆవుకి ఇంత ప్రాముఖ్యతను మన వాళ్ళు ఇచ్చారో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వకాలం 4 ఆవులుంటే చాలు, హాయిగా బ్రతికేయొచ్చు అని అనుకునేటువంటి వాళ్ళు. అరణ్యాలలో ఉన్నటువంటి తపస్సు చేసుకునేటువంటి మునీశ్వరులందరూ కూడా ఈ ఆవుల్ని ఎక్కువగా పెంచడం జరిగేది. అలాగే ఈ ఆవులంటే దేశవాళీ ఆవులని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆవు అంటే చాలా రకాల ఆవులు వచ్చాయి. అవి జెర్సీ ఆవులు, ఇతర దేశపు ఆవులు, సంకర జాతి ఆవులు ఇవన్నీ వచ్చాయి. కానీ అవన్నీ కూడా ఏవి కూడా పనికిరావు. ఎందుచేతనంటే దేశవాళీ ఆవు మాత్రమే దాని యొక్క ప్రత్యేకత మనకు ఉంటుంది. అందుచేత దేశవాళీ ఆవు యొక్క ఉత్పత్తులు మాత్రమే మనం వాడుకుంటే మనకి విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి. మరి ఈ దేశవాళీ ఆవు, జెర్సీ ఆవు ఎలాగండి తెలుసుకోవడం అంటే, జెర్సీ ఆవులకి వీపంతా సాపుగా ఉంటుంది. మెడ నుంచి తోక వరకు వీపంతా సాపుగా ఉంటుంది. అవి దేశవాళీ ఆవులు కావు. జెర్సీ ఆవులు, మిగతా ఆవులన్నీ కూడా వీపంతా సాపుగా ఉంటుంది. కానీ మన దేశవాళీ ఆవులకి మోపురం ఉంటుంది. ఇక్కడ భుజం మీద ఇంత ఎత్తుగా ప్రదేశం ఉంటుంది, మోపురం అంటారు దాన్ని. అది ఉన్నటువంటిదే దేశవాళీ ఆవు. మన ఎద్దులకు గాని ఆంబోతులకు గాని అవి మోపురం ఉంటుంది. ఆ మోపురం ఉన్నటువంటి దాన్నే దేశవాళీ ఆవుగా మనం గుర్తించుకోవాలి. ఇకపోతే పూర్వం ఈ ఆవులు లక్షల కొలది పెంచేవారు. ఎందుకు అలా పెంచేవారంటే ఆవు యొక్క ఉత్పత్తులన్నీ, పాలు గాని, పెరుగు గాని, వెన్న గాని, నెయ్యి గాని చాలా శ్రేష్టమైనటువంటివి, చాలా ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టేటువంటివి అన్నమాట అవన్నీ. అలాగే ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రము ఇవన్నీ కూడా ఔషధాలలో వాడి వారు అద్భుతమైనటువంటి ఫలితాలు పూర్వకాలం మన వాళ్ళందరూ పొందారు. అందుచేతే ఆవుని ఎక్కువగా పూజించేవారు. ఆవు యొక్క పాలు గన పిల్లలకు పట్టినట్లయితే సంవత్సరం దాకా వారికి ఏ ఆహారము కూడా ఇవ్వకపోయినను హాయిగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. అందుచేత ఆవు యొక్క పాలలో అన్ని పోషకాలు ఉండడం వల్ల ఆవుని గోమాత అన్నారు. అందుచేత పూర్వకాలం ఎక్కువ ఆవుల్ని పెంచేటువంటి వారు. అలాగే ఆవుకి ఒక ప్రత్యేకమైనటువంటి మేత పెట్టవలసి ఉంటుంది. ఎందుచేతనంటే ఆవుకి ఏది పెడితే అది పెట్టేస్తే దాని యొక్క పవిత్రత దెబ్బతింటుంది. అంచేత ఆవుకి పెట్టవలసినవి పచ్చిగడ్డి, ఎండుగడ్డి, ఆ ధాన్యాల యొక్క కందులు, పెసలు, వీటి యొక్క పొట్టు, తవుడు, చిట్టు ఇలాంటివి ఆవుకి పెట్టవలసి ఉంటుంది. ఆవుకి ప్రత్యేకించి ఆహారం పెట్టాలి. అలా కాకుండా ఏది పెడితే అది ఆవులకి ఆహారం పెట్టడం వల్ల దాని యొక్క పవిత్రత పోతుంది. దాని యొక్క పాల పవిత్రత గాని, అక్కడ నెయ్యి గాని, వెన్న గాని అన్నీ కూడా కల్తీ అయిపోతాయి. ఈ మధ్యన కొంతమంది ఆవులకి పుణ్యమని బియ్యం పెడుతున్నారు, అలాగే దోశలు పెడుతున్నారు, ఇడ్లీలు పెడుతున్నారు, ఉప్మా పెడుతున్నారు. ఇవన్నీ పెట్టకూడదు.
ఇవన్నీ పెట్టడం వల్ల దాని ఆరోగ్యం దెబ్బతింటుంది. దాని నుండి వచ్చేటువంటి పాల యొక్క స్వచ్ఛత కూడా పోతుంది అన్నమాట. అందుచేత ఈ ఇడ్లీలు, ఈ దోశలు మనం తిన్నట్లుగా వాటికి పెట్టకూడదు. ఆవు గడ్డి మేసిన తర్వాత అది చక్కగా గబగబా గడ్డి తినేసిన తర్వాత అది ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో పడుకొని మరలా మింగినటువంటి గడ్డిని తన నోట్లోకి తీసుకొచ్చుకుని నెమరు వేస్తూ ఉంటుంది. ఆ నెమరు వేసినప్పుడు గట్టిగా నవ్వులుతూ ఉంటుంది. అలా నవ్వులుతూ ఉన్నప్పుడు దాని యొక్క లాలాజలము ఆహారంలో కలిసి పవిత్రమైనటువంటి పదార్థంగా తయారవుతుంది అన్నమాట. దాని యొక్క లాలాజలం అంత గొప్పగా ఉండి ఆ గడ్డిలో కలిసి దాని యొక్క ఆహారంలో కలిసి అద్భుతమైనటువంటి ఔషధాలు దాని యొక్క శరీరంలో తయారవుతాయి. అది ఎలాగండి అంటే, ఇప్పుడు తేనెటీగలు ఉంటాయి. తేనెటీగలు ఏం చేస్తాయి? పువ్వుల్లో ఉన్నటువంటి మకరందాన్ని తన యొక్క తొండంతో ఆ పువ్వుల్లో ఉన్నటువంటి లైట్గా కొద్దిగా తీపిగా ఉన్నటువంటి రసాన్ని అవి త్రాగి దాని యొక్క లాలాజలాన్ని కలిపి అవి తేనె గూళ్లలో, తేనె తెట్లలో భద్రపరుస్తూ ఉంటాయి. అలా భద్రపరచడం వల్ల తేనె, అద్భుతమైనటువంటి తేనె మనకు తయారవుతుంది. అంతేగాని తేనెటీగలు లేకపోతే తేనె తయారయ్యేటువంటి ప్రశ్నే లేదు. ఎందుచేతనంటే తేనెటీగ యొక్క లాలాజలము, పువ్వులలో ఉన్నటువంటి మకరందము రెండు కలిస్తేనే తేనె అవుతుంది. అందుచేత అలాంటి ప్రక్రియ ప్రకృతిలో భగవంతుడు మనకు ఏర్పాటు చేశాడు. అది ఎవరి వల్ల కాదు. అలాగే ఆవులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని ఆవుకి ఆపాదించారు. ఆవు యొక్క లాలాజలంతో కలిసినటువంటి ఆహారం గన అది తిన్నట్లయితే అది అద్భుతమైనటువంటి లోపల జీర్ణక్రియ జరిగి దాని యొక్క పాలు, వెన్న, పెరుగు, దాని యొక్క మూత్రము, ఆవు పేడ ఇవన్నీ కూడా పవిత్రంగా బయటికి వస్తాయన్నమాట. అందుచేత ఆవు చాలా గొప్పది, చాలా ప్రాశస్యం దానికి ఉన్నదన్నమాట. ఈ ఆవు అనేటువంటిది మన ప్రపంచానికి భగవంతుడు ఎలా ఇచ్చాడంటే, పూర్వం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు కామధేనువు అందులోంచి ఉద్భవించింది. ఆ కామధేను యొక్క సంతానమే ఈ ఆవు అని కూడా చెప్తున్నారు. అందుచేత ఆవుకి అంత పవిత్రత వచ్చింది. ఆ క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి కామధేనువుకి అద్భుతమైనటువంటి శక్తులున్నాయి. అది ఆ కామధేను దగ్గరికి వెళ్లి ఏది కావాలంటే అది నిమిషాల్లో, సెకండ్లలో మనకి అందజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆ కామధేనుకి ఉండడం వల్ల ఈ ఆవుకు కూడా అందులో కొన్ని గుణాలు వచ్చేసాయని చెప్తారు. అందుచేతనే శ్రీకృష్ణ పరమాత్మ ఆవులను ఎక్కువగా పెంచేవాడు, వాటిని కాచేవాడు. అందుకే ఆయనకి గోపాలుడు అని పేరుంది కదా, మనకి తెలుసు కదా. ఆ పూర్వకాలం ద్వాపర యుగంలో ప్రతి వాళ్ళకి కూడా కొన్ని వేల సంఖ్యలో ఆవులు ఉండేటువంటివి అన్నమాట. ఎన్ని ఆవులు ఎక్కువ ఉంటే వాళ్ళు అంత సంపన్నులుగా గుర్తించేటువంటి వారు. పొలము గాని, డబ్బు గాని వాటి యొక్క ప్రాధాన్యత అప్పుడు లేదు. ఆవులు ఎన్ని ఎక్కువ ఆవులుంటే అంత ధనవంతుడుగా వాళ్ళని గుర్తించేటువంటి వారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఆవులను కాయడం, ఆవు యొక్క పాలు, ఆవు యొక్క వెన్న అవన్నీ కూడా ఆయన ఆ చుట్టుపక్కల వాళ్ళు, ఆ గోపాలకులు అందరూ కూడా ఆరగించడం వల్ల, తినడం వల్ల వారు ఎంతో ఆరోగ్యంగా 100 సంవత్సరాలు, 150 సంవత్సరాలు చక్కగా, హాయిగా, ఆరోగ్యంగా బ్రతకడం అనేటువంటిది జరిగింది. ద్వాపర యుగంలో వారి యొక్క ఆయుష్ ప్రమాణం 150 సంవత్సరాలు ఉండేదిట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ 125 సంవత్సరాలు పైచిలకు ఆయన అవతారం దాల్చి ఉన్నారని మనకి పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. అందుచేత ఈ రోజుల్లో మనకి శతాయుష్మాన్ భవ అంటారు గాని 100 సంవత్సరాలు బ్రతుకుతాం అని దీవిస్తుంటారు గాని, కానీ 100 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ. 60కో 70కో వాళ్ళు టపా కట్టేస్తున్నారు. అందుచేత ఇంత అనారోగ్యం సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ఆవు యొక్క ఉత్పత్తులు వాడకపోవడం వల్లే వస్తున్నాయి అనేటువంటిది కూడా పరిశోధకులు చెప్తున్నారు. అలాగే ఆయుర్వేదపు మందులలో కూడా ఈ ఆవు యొక్క ఉత్పత్తుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆవు యొక్క మూత్రం గాని, ఆవు యొక్క పేడను గాని, ఆవు యొక్క పాలు గాని, ఆవు యొక్క నెయ్యిని గాని
ఈ ఔషధాల్లో కలిపి వాడటం కూడా ఇప్పటికీ మనకి జరుగుతూ ఉంటుంది. అందుచేత ఆవు నెయ్యికి అంత గొప్ప విశేషం ఉన్నదన్నమాట. అలాగే ఈనాడు కూడా స్వామీజీలు, బ్రహ్మచారులు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆవు యొక్క పాలు తాగుతున్నారు, పళ్ళు తింటున్నారు. కొంతమంది వండినటువంటి ఆహారం తినకుండా కొన్ని సంవత్సరాల తరబడి పళ్ళు, కూరగాయలు ఇలాంటివి వాటిని తినుటూ ఆవు పాలు తాగుతూ ఆరోగ్యంగా, సంపూర్ణంగా, హాయిగా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అంత గొప్ప విశేషం ఈ ఆవులలో ఉన్నది. అందుచేతనే గోమాత అన్నారు. అందుకే గోవుని పూజించాలి అన్నారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన అవతారం చాలించి వెళ్ళిపోతూ ఈ ఆవుల్ని మనకు వదిలేసి వెళ్లారన్నమాట. ఆ శ్రీకృష్ణుడి యొక్క మనకు ఇచ్చినటువంటి ఆవులు, వాటి యొక్క సంతానము, వాటి వల్ల మీరందరూ దీర్ఘాయుష్మానులై ఆయురారోగ్యాలతో వర్ధిల్లుగాక అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఆ ఆవుని వదిలి వెళ్లారు. కృష్ణ పరమాత్మ ఇప్పుడు లేరు, కానీ ఆవులు మటుకు మనకు ఉన్నాయి. ఆ ఆవుల్ని కాపాడుకోవడం అనేటువంటిది మన యొక్క ప్రజలందరి ధర్మం. ఈ ప్రపంచంలోనే, ఇండియాలోనే కాకుండా అన్ని దేశాలలో కూడా ఈ ఆవుని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదన్నమాట. అందుచేత ఈ ఆవు యొక్క సంతానము ఎవరయ్యా అంటే ఎద్దులు చక్కగా పొలాన్ని దున్నుతూ ఉంటాయి. ఆ పొలాన్ని దున్నేటువంటి ఎద్దులతో దున్నినటువంటి పొలము చాలా సారవంతంగా ఉంటుంది. ఆ ఎద్దులకు పట్టినటువంటి చెమట ఆ భూమిలో ఉండడం వల్ల అది కూడా ఎరువుగా మారి చాలా సస్యశ్యామలమైనటువంటి పంటలు పండడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనకు లేదు. ఎద్దులతో దున్నేటువంటి వాళ్ళు లేనే లేరు. అలా లేకపోయినప్పటికీ ట్రాక్టర్లతో దున్నుతున్నారు. అయినప్పటికీ ఆవుని యొక్క ఉత్పత్తులు మనం వాడుకున్నట్లయితే కొంతలో కొంత ఆరోగ్యంగా మనం ఉండగలుగుతాం. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ పూర్వం ద్వాపర యుగంలో ఆయన ఏం చేశారు? శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు యాదవులందరూ కూడా ధనం కోసం, బంగారు కాసుల కోసం ఆవు యొక్క పాలను, ఆవు యొక్క పెరుగుని, ఆవు యొక్క వెన్నని తీసుకుని వెళ్లి కంసుడు ఉండేటువంటి ప్రదేశంలో అమ్మడం జరుగుతూ ఉంది. రాక్షసులకు అమ్మితే రాక్షసులు బలవంతులైపోతారు, కానీ మన వాళ్ళు బాగా పేలగా అయిపోతారని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఒక గ్రూపుగా తయారయ్యి ఆవు పాలు గాని, ఆవు పెరుగు గాని మన గ్రామంలో ఉన్నటువంటి పిల్లలే తినాలని దొంగతనంగా వెళ్లి ఆ ఉట్టిల్లో ఉన్నటువంటి ఆవు వెన్న, ఆవు నెయ్యి అవన్నీ కూడా దొంగతనం చేసి పిల్లలందరికీ పెట్టేటువంటి వాడు. ఆవు యొక్క దూడల్ని రాత్రిపూట ఎవరికి తెలియకుండా వదిలేసేటువంటి వాడు. అవి వెళ్లి దూడలు చక్కగా ఆవు పాలు కడుపు నిండా తాగేటువంటివి. అందుచేత ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు కృష్ణ పరమాత్మ చేశారు. ఆ తరువాత ఆవు మనకు లభ్యమైంది. ఇప్పుడు ఆవులు ఉన్నాయి కాబట్టి ఉన్న వాటిని మనం సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉన్నదన్నమాట. ఆవు యొక్క సంతానం ఎవరయ్యా అంటే ఎద్దు ఎవరికి వాహనం అయ్యా అంటే శివుడికి వాహనం. మన పురాణాలు, ఇతిహాసాలు, మన సనాతన ధర్మం కూడా ఈ ఆవుకి ముడిపడి ఉన్నాయి. ఆవు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటిది. ఎద్దు పరమేశ్వరుడికి వాహనం. అంచేత ఏమయ్యా, నీవు శ్రీకృష్ణుడిని పట్టుకున్నా బాగుపడతావు, అలా కాకుండా పరమేశ్వరుని పట్టుకున్నా బాగుపడతావయ్యా, అంతేగాని వేరే ఏదైనా పట్టుకుంటే నాశనం అయిపోతావు, ఇబ్బంది పడతావు అని చెప్పేటువంటి సంకేతం మనకి అందిస్తూ ఉన్నారన్నమాట. అందుచేత ఆవుని మనం ఎక్కువగా ఇష్టపడాలి, ఆవుని ప్రేమించాలి, ఆవుని పూజించాలి, ఆవు యొక్క ఉత్పత్తులు మనం తీసుకోవాలి. అలాగే ఆవు నెయ్యి కంటే గేదె యొక్క నెయ్యి గాని, పాలు గాని రుచిగా ఉంటాయి. కానీ ఇప్పుడు మనకేమైంది? ఆవు పాలు కొంచెం తక్కువ ఇస్తుంది, గేదెలు ఎక్కువగా ఇస్తాయి. అందుచేత ఇది లాభదాయకంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ గడ్డి, మేత ఇవన్నిటికీ తగినటువంటి ఆదాయం రావట్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆవులని నిర్లక్ష్యం చేస్తున్నారు రైతులు. అలా నిర్లక్ష్యం చేయటం వల్ల ఇప్పుడు ఏమైంది? గేదెల సంతానం బాగా పెరిగింది. గేదెలు పెరిగితే గేదె యొక్క నెయ్యి గాని, పాలు గాని, వెన్న గాని బాగా ఆవు నెయ్యి కంటే రుచిగా ఉంటుంది, గాని అంత ఆరోగ్యదాయకమైనటువంటి పోషకాలు ఇందులో లేవు.
గేదె నెయ్యిలో కొలెస్ట్రాల్ పెంచేటువంటి గుణం ఎక్కువ. ఆ గేదె నెయ్యి ఎక్కువగా వాడినట్టయితే బాగా ఒళ్ళొచ్చేస్తుంది, ఊబకాయం అయిపోతారు. అలా కాకుండా ఆవు నెయ్యి గన వాడినట్లయితే లావుగా ఉన్నటువంటి వాళ్ళు సన్నగా అవడానికి, సన్నగా ఉన్నటువంటి వాళ్ళు లావుగా అవడానికి కావలసినటువంటి పోషకాలు అందులో ఉన్నాయి. అందుచేత నువ్వు శ్రీకృష్ణుని పట్టుకోవయ్యా, బాగుపడతావు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? భగవద్గీత చెప్పాడు. భగవద్గీతను పట్టుకుంటే నువ్వు బాగుపడిపోతావు అని చెప్పారు. భాగవతం వినండి, బాగుపడిపోతావు. అలా కాకుండా శివుడున్నాడు, ఒక శివుడిని పట్టుకున్నా పర్వాలేదయ్యా, నువ్వు ఎంతో కొంత మోక్షాన్ని పొందుతావు. అలా కాకుండా ఈ గేదెని పట్టుకుని, గేదె యొక్క సంతానం ఎవరయ్యా అంటే దున్నపోతు. దున్నపోతు ఎవరికి వాహనం అంటే యముడికి వాహనం. యముడికి వాహనం కాబట్టి ఈ గేదెని గాని, ఈ దున్నపోతుని గాని, దీన్ని పట్టుకుని ఈ ఉత్పత్తులు గాని ఎక్కువగాన నీవు వాడినట్లయితే యమధర్మరాజుకి దగ్గరగా అవుతావయ్యా, నువ్వు తొందరగా వెళ్లిపోవడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి అంతరార్థం కూడా ఇందులో నిగూఢంగా ఉన్నదనమాట. అందుచేతనే ఈ గేదె నెయ్యి, ఈ గేదె పాలు ఇవి వాడకం తగ్గించుకొని మన వాళ్ళందరూ ఆవు నెయ్యి, ఆవు పాలు వాడినట్లయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు అని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయదలుచుకున్నాను. అలాగే పల్లెటూళ్ళలో ఉన్నటువంటి రైతులు ఇప్పటికైనా వారు తెలుసుకుని ఆవుల్ని ఎక్కువగా పెంచడం, ఆవుల్ని ప్రేమించడం, ఆవు యొక్క ఉత్పత్తులు కనీసం వాళ్ళింట్లో అయినా వాడుకోవటం మంచిది. సరే, ఇవన్నీ చెప్పారని బాగానే ఉందండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుందండి అని మనకి సందేహం వస్తుంది. ఈ రోజుల్లో అంతా కూడా కల్తీ అయిపోతుంది. ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కల్తీ. ధనం కోసం చెయ్యరానేటువంటి కల్తీలు కూడా మనకు చేస్తూ ఉన్నారు. అందుచేత ఈ ఆవు నెయ్యి ఎక్కడ మనకి స్వచ్ఛంగా దొరుకుతుందంటే గోశాలలు ఉన్నాయి. గోశాలలలో కొంతమంది ఆవు నెయ్యి అమ్ముతూ ఉన్నారు. అక్కడికి వెళ్లి తెచ్చుకున్నట్లయితే కొంత పవిత్రంగా ఉంటుంది. ధనం కొద్దిగా డబ్బు ఎక్కువైనా సరే అక్కడే తెచ్చుకుంటే బాగుంటుంది. లేదా మన అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు, గేదెలు ఉన్నటువంటి వాళ్ళు ఒక 2 ఆవులను కూడా పెట్టుకుని ఆ యొక్క ఉత్పత్తులు వాళ్ళు తింటూ పక్క వాళ్ళకు కూడా అందిస్తే అది కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఆవు నెయ్యిలో 70 రకాల పోషక పదార్థాలు, 70 రకాల పోషక పదార్థాలు, 70 రకాల రోగాలను తగ్గించేటువంటి ఔషధ గుణాలు ఆవు నెయ్యిలో ఉన్నాయని తేట తెల్లమైంది. పరిశోధనల ద్వారా మనకు తెలుసుకుని చెబుతున్నారు. అలాగే ఆవు నెయ్యి ఎక్కువగా వాడినటువంటి వాళ్ళకి గుండె జబ్బులు రానే రావు. అలాగే రోగ నిరోధక శక్తి చాలా బాగా పెరుగుతుంది. కంటి సమస్యలు రావు. ఈ రోజుల్లో చూడండి, ప్రతి వాళ్ళు బాగానే తిరుగుతూ ఉంటాడు, సడన్ గా అంతా బాగానే ఉంటాడు, కానీ సడన్ గా హార్ట్ అటాక్ వచ్చిందండి, రాత్రి చచ్చిపోయాడండి అంటాడు. అంచేత ఈ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందంటే ఈ గుండెకు సరఫరా అయ్యేటువంటి నాళంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల హార్ట్ అటాక్లు వస్తుంది. అంచేత ఈ ఆవు నెయ్యి గన వాడినట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఎక్స్ట్రాగా ఉన్నటువంటి కొవ్వు పదార్థాలని, అవి మాలిన్యాలని తొలగించడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఏదన్నా ఒక రోగం వచ్చిందంటే దాన్ని తట్టుకునేటువంటి శక్తి మనకి పెరుగుతూ ఉంటుంది. ఆ రోగ నిరోధక శక్తి పెరిగినప్పుడు ఎలాంటి రోగమైనా సరే బయట ఉన్నప్పుడు మనల్ని అటాక్ చేయలేదు. పోయినసారి చూడండి, కరోనా వచ్చి కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది. ఆ రోగ నిరోధక శక్తి పెరిగితే ఆ కరోనా వచ్చిన మనల్ని అంటుకోదనమాట. అంత అద్భుతమైనటువంటి శక్తి ఈ ఆవు నెయ్యిలో ఉన్నదని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. అలాగే కంటి సమస్యలు రాకుండా కూడా ఈ ఆవు నెయ్యి వాడుకోవచ్చు. ఆవు నెయ్యి ప్రతిరోజు కూడా వాడుకుంటూ ఉంటే మనకి ఇలాంటి సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా అవే దూరం అయిపోతాయి. ఈ రోజుల్లో 15 ఏళ్లకే 20 ఏళ్లకే చిన్న పిల్లలకు కూడా దృష్టి దోషం వస్తుంది, కళ్ళజోళ్ళు వాడుతూ ఉన్నారు. పూర్వకాలం 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు కళ్ళజోడుకి వెళ్లేవారు. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లలకు కూడా, స్కూల్లో చదువుకునేటువంటి 10-15 ఏళ్ల పిల్లలకు కూడా కంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయంటే వారి యొక్క రోగ నిరోధక శక్తి లేదు. మన కళ్ళు 100 సంవత్సరాలు చక్కగా పనిచేసేటువంటి విధంగా ఆ భగవానుడు మనకి సృష్టించి ఇచ్చినా మనం సరైనటువంటి ఆహారాలు తీసుకోకపోవటం వల్ల కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అందుచేత ఈ కంటి సమస్యలు కూడా పోవాలంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆవు నెయ్యిని అలవాటు చేయాలి. ప్రతి వాళ్ళు ఆవు నెయ్యి ఇంట్లో పెట్టుకుని ఒక్కొక్క స్పూన్ వల్ల పిల్లలకి పెడుతూ ఉండాలి. మనం కూడా తింటూ ఉంటే
మందులు వాడుకునే దానికంటే ఇది మందులా వాడుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏదన్నా జబ్బు చేసిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళుతున్నాం, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అన్ని లక్షలు ఖర్చు పెట్టే కంటే ఇది మనం ముందు జాగ్రత్తగా ఈ ఆవు నెయ్యి వాడుకుంటే ఎంత బాగుంటుంది. అలాగే చర్మం మృదువుగా ఉంటుంది, చర్మ సమస్యలు రావు. గజ్జి, తామర ఇలాంటివన్నీ కూడా చర్మం యొక్క ఆరోగ్యంగా లేకపోవడం వల్ల ఇవన్నీ వస్తుంటాయి. అందుచేత ఆవు నెయ్యి వాడుకుంటే చర్మ సమస్యలు కూడా చాలా వరకు తీరిపోతాయి, చర్మం మృదువుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, ఇంకా బాగా ఇక్కడ మీరు చాలా శ్రద్ధగా వినాలి. ఆవు నెయ్యి వాడటం వల్ల జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా పెరుగుతుంది. మన మెదడులో ఉన్నటువంటి తల వెంట్రుక కంటే సన్నంగా ఉన్నటువంటి నరాలు బాగా ఉత్తేజితమై ఆవు నెయ్యి వాడటం వల్ల చాలా యాక్టివ్గా ఉంటాయి. అందుచేత జ్ఞాపక శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. అందుచేతనే పూర్వకాలం వేదాలు ఎన్నో పెద్ద పెద్ద పుస్తకాలలో నిక్షిప్తమైనటువంటి వేదాలని ఆనాడు అప్పుడున్నటువంటి వారు ఆ వేదాలని బట్టి అప్పచెప్పేటువంటి వాడు. వాళ్ళకి అంత శక్తి ఎలా వచ్చింది? పూర్వకాలం పేపర్లు, పెన్నులు, ఈ ల్యాప్టాప్లు, సెల్ ఫోన్ ఏమి లేవు కదా. ఆ లేనప్పుడు కూడా వాళ్ళు కనీసం 10 గంటల మంత్రాలు కూడా అలా బట్టి వాళ్ళ మెదడులో నిక్షిప్తమై ఉండేవి. అంత అద్భుతమైనటువంటి శక్తి, మేధాశక్తి బాగా పెరగడానికి కారణం, వాళ్ళంత అద్భుతంగా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఎప్పుడైతే వాడకం తగ్గించారో అప్పటి నుంచి ఈ రోగాలు పెరగడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మీరు బాగా గమనించుకోండి. అలాగే క్యాన్సర్ వ్యాధి రాకుండా ఉండాలంటే కూడా ఈ ఆవు నెయ్యిని ఎక్కువగా వాడుకోవాలని చెప్తున్నారు. ఇలా ఆవు నెయ్యి గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని గంటల ఉపన్యాసమైనా చెప్పవచ్చు. అందుచేత ఈ ఆవు యొక్క ప్రాధాన్యత, ఆవు యొక్క పాలు, వెన్న, పెరుగు వీటి యొక్క ప్రాధాన్యతను మనం గుర్తుంచుకొని ఆవు యొక్క నెయ్యిని ఎంత కష్టమైనా సరే ఎక్కడో చోట తెచ్చుకునైనా సరే మనం అందరం వాడుకుంటే ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.